హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోని అతి గొప్ప కట్టడాల్లో ఒకటైన తాజ్మహల్లోని మూసి ఉన్న గదుల్లో ఏవైనా రహస్యాలు దాగి ఉన్నాయా? తాజ్మహల్ నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతి కూలీకి షాజహాన్ చేతులు నరికించాడా? తాజ్మహల్ నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది? తాజ్మహల్లోని సంపద బ్రిటిషర్స్ ఏం చేశారు? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నిజమైన ప్రేమకు చిహ్నంగా ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటిగా భారతదేశంలో టూరిస్టులను విపరీతంగా ఆకర్షించే పర్యాటక కేంద్రంగా తాజ్మహల్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజ్మహల్ను 1560వ దశకంలో ఢిల్లీలో నిర్మించిన హుమయూన్ సమాధిలాగే నిర్మించారు. దానికోసం 42 ఎకరాల భూమిని ఎంపిక చేశారు. దాని 4 మినార్లు 139 అడుగుల ఎత్తున నిర్మించారు. అన్నిటికంటే పైన ఒక గుమ్మటం ఏర్పాటు చేశారు. భారతీయ, ఇస్లామిక్, పర్షియన్ నిర్మాణ శైలిలో రూపుదిద్దుకున్న ఈ కట్టడాన్ని 22 సంవత్సరాల పాటు కష్టించి నిర్మించారు. దాదాపు 20,000 మంది కార్మికులు పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన తాజ్మహల్ వెనుక చాలామందికి తెలియని ఆశ్చర్యపరిచే వాస్తవాలు ఉన్నాయి. ఈ పాలరాతి సమాధి గురించి మీ జ్ఞానాన్ని మరింత పెంచే కొన్ని అంశాలు ఇప్పుడు చూద్దాం. తాజ్మహల్లో శాశ్వతంగా మూసి ఉంచిన 20కి పైగా గదులను తెరచి అందులోని వాస్తవ చరిత్రను పరిశోధించాలని డిమాండ్ చేస్తూ కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక సభ్యుడు పిటిషన్ను దాఖలు చెప్పాలంటే మూసి ఉన్న గదుల్లో హిందువుల దేవుడు శివుడికి సంబంధించిన ఆలయం ఉందని, చరిత్రకారులు, ఆరాధకులు చేసిన వాదనల్లోని నిజాలను తాను తెలుసుకోవాలని అంటున్నట్లు కోర్టుకు పిటిషనర్ రజనీష్ సింగ్ తెలిపారు. ఆగ్రా నగరంలో యమునా నది తీరాన 17వ శతాబ్దంలో నిర్మించిన సమాధి తాజ్మహల్. తమ 14వ బిడ్డకు జన్మనిస్తూ మరణించిన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ కట్టడాన్ని నిర్మించారు. ఈ అద్భుతమైన స్మారకాన్ని ఇటుక, ఎర్రని ఇసుకరాయి, పాలరాతితో నిర్మించారు. ఇందులో ఉపయోగించిన అల్లిక పని ఎంతో ప్రశస్తి చెందింది. ఇన్ని విశేషాలున్న తాజ్మహల్ భారత్లోని అతిపెద్ద పర్యాటక ఆకర్షణగా నిలిచింది. అయితే అందరూ ఆమోదించిన ఈ చరిత్ర రజనీష్ సింగ్ను ఆకట్టుకోలేకపోయింది. మూసి ఉన్న గదుల వెనుక ఉన్న చరిత్రను మనందరం తెలుసుకోవాలి అని ఆయన కోర్టును అభ్యర్థించారు. రజనీష్ సింగ్ తెరవాలని కోరుతున్న చాలా గదులు తాజ్మహల్ బేస్మెంట్లో ఉన్నాయి. అయితే ఆ గదుల్లో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదని అధికారులు అంటున్నారు. మొఘల్ ఆర్కిటెక్చరల్ పరిశోధకురాలు, తాజ్ మెజిస్ట్రీరియల్ స్టడీ రచయిత ఎబ్బా కోచ్ తన పరిశోధన సందర్భంగా తాజ్మహల్లోని గదులను, దారులను సందర్శించారు. వాటిని ఫోటోలు తీశారు. ఆ గదులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే వేసవి నెలల కోసం భూగర్భంలో నిర్మించినవి. నదీ తీరం వైపు ఉన్న తాజ్మహల్ గ్యాలరీలో వరుసగా గదులు ఉంటాయి. నదీ తీరం వెంబడి 15 గదులు వరుసగా ఉన్నట్లు ఎబ్బా కోచ్ గుర్తించారు. ఇరుకుగా ఉండే దారి గుండా ఆమె ఆ గదుల వద్దకు చేరుకున్నారు. అందులో 7 గదులు పెద్దగా నలువైపులా గూళ్ళతో ఉండగా 6 గదులు చతురస్రాకారంలో, మరో 2 గదులు అష్టభుజి ఆకారంలో ఉన్నాయి. పెద్దగా ఉండే గదుల ముఖద్వారం నదీ తీరం వైపు ఉంటుంది. ఆ గదుల్లో అందమైన పెయింటింగ్లు, అలంకరణలు, నక్షత్రాల జాలీలు ఉన్నట్లు ఆమె కనుగొన్నారు. చక్రవర్తి, ఆయన రాణులు ఉల్లాసంగా గడపడానికి ఇది ఒక చల్లని, అందమైన ప్రదేశంగా ఉండి ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ వియన్నాలోని ఆసియన్ ఆర్ట్ ప్రొఫెసర్ ఎబ్బా కోచ్ అన్నారు. మొఘల్ వాస్తుకళలో ఇలాంటి భూగర్భ గ్యాలరీలు ఉండటం సర్వసాధారణం. పాకిస్తాన్లోని లాహోర్ నగరంలో ఉన్న ఒక మొఘల్ కోటలో కూడా ఇటువంటి గదులు ఉన్నాయి. షాజహాన్ తరచుగా యమునా నదిపై పడవలో ప్రయాణించి తాజ్మహల్కు చేరుకునేవారు. అక్కడి విశాలమైన మెట్ల మార్గం ద్వారా ఆయన తాజ్మహల్ లోపలికి ప్రవేశించేవారు. నేను తాజ్మహల్ను సందర్శించినప్పుడు అందంగా పెయింటింగ్ చేసిన కారిడార్ను చూశాను. ఆ కారిడార్ విశాలమైన ప్రాంతంలోకి తెరుచుకుంటుంది. ఖచ్చితంగా అది చక్రవర్తి ప్రయాణించే మార్గమే అని 20 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతాన్ని సందర్శించిన అమితాబ్ బేగ్ చెప్పారు. 1978లో వరదలు వచ్చే వరకు ఆ భూగర్భ గదులు సందర్శకుల కోసం తెరిచి ఉండేవని ఢిల్లీకి చెందిన చరిత్రకారులు రానా సస్వి గుర్తు చేసుకున్నారు. ఆమె ఆగ్రాలో పెరిగారు. వరదల కారణంగా స్మారకంలోకి నీరు చేరుకున్నాయి. భూగర్భంలోని కొన్ని గదులు బురదమేట వేసింది. వాటికి కొంత పగుళ్ళు వచ్చాయి. ఆ తరువాత సందర్శకులు అందులోకి వెళ్లకుండా అధికారులు వాటిని మూసివేశారు. అంతకు మించి అక్కడ ఏమీ లేదు అని ఆమె చెప్పారు. పునరుద్ధరణ కోసం నిర్వహించే సమయంలో ఆ గదులను తెరుస్తుంటారు.
తాజ్మహల్ నిర్మించాలని నిర్ణయించిన తరువాత ఆ సమాధి కోసం స్థలం ఎంచుకోవడం షాజహాన్కు ఒక పెద్ద సవాలుగా నిలిచింది. తాజ్మహల్ గురించి పుస్తకం రాసిన మైకేల్ ఫ్రస్టన్ ఆయన ఎలాంటి స్థలం కోసం వెతికాడో వివరించారు. షాజహాన్ మొదట తాజ్మహల్ను ఆగ్రా నగరానికి దూరంగా ప్రశాంతంగా ఉండే ప్రాంతంలో నిర్మించాలని భావించారు. రెండవది, ఆ భవనం దూరం నుంచి కూడా కనిపించేంత భారీగా ఉండాలని అనుకున్నారు. మూడవది, తోటల పెంపకానికి నీళ్ల కొరత లేకుండా అది యమునా నదికి దగ్గరగా ఉండాలని కోరుకున్నారు. తాజ్మహల్ తాను ఉంటున్న ఆగ్రా కోట వరకు కనిపించాలని కూడా షాజహాన్ భావించారు. అందుకే షాజహాన్ ఆగ్రా కోటకు 2.5 మైళ్ళ దూరంలో ఉన్న ప్రాంతాన్ని దానికోసం ఎంచుకున్నారని చెప్పారు. తాజ్మహల్ నిర్మాణ పనులు 1632 జనవరి నుంచి మొదలయ్యాయి. అప్పటి వరకు షాజహాన్ దక్షిణాదినే ఉన్నారు. అదే సమయంలో భారత్లో పర్యటించిన పీటర్ మండీ తన ట్రావెల్స్ ఆఫ్ పీటర్ మండీ ఇన్ యూరోప్ అండ్ ఏషియా పుస్తకంలో ఆ వివరాలు రాశారు. తాజ్మహల్ గురించి రాసిన తాజ్మహల్ పాషన్ అండ్ జీనియస్ అట్ ద హార్ట్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ అనే పుస్తకం రచయిత డయానా మైకేల్ ఫ్రస్టన్ మరో విషయం రాశారు. తాజ్మహల్ నిర్మించడానికి వెదురు కొయ్యలు, ఇటుకలతో ఒక పరంజాను నిర్మించారు. దాన్ని పూర్తయిన తర్వాత ఆ పరంజాను కూల్చడానికి 5 ఏళ్లు పట్టొచ్చని ఆ పనుల్లో ఉన్నవారు షాజహాన్కు చెప్పారు. దాంతో షాజహాన్ దానిని కూల్చిన తర్వాత ఆ పరంజాలో ఉన్న ఇటుకలన్నీ తాజ్మహల్ కట్టిన వారికే ఇచ్చేస్తానని ప్రకటించారు. దాంతో కూలీలు తమ శక్తినంతా ఉపయోగించి రాత్రికి రాత్రే అంత పెద్ద పరంజాను కూల్చేశారు. తాజ్మహల్ నిర్మాణం పూర్తయ్యే వరకు బయటివారు దానిని చూడకుండా ఆ పరంజాను నిర్మించారని చెప్పడం నిజం కాదు. గోడల బయట నుంచి తాజ్మహల్ నిర్మాణాన్ని చూశాడని ఒక వ్యక్తి కళ్ళు తీసేశారనే కథ కూడా వాస్తవం కాదని వారు రాశారు. తాజ్మహల్ నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతి కూలీకి షాజహాన్ చేతులు నరికించాడని, ప్రపంచ 8వ వింతను వేరే ఎవరు నిర్మించకుండా ఆయన అలా చేశాడని అక్కడ ప్రతి గైడ్ ఒక కథ చెబుతారు. కానీ ఆ ఘటనకు కూడా ఎలాంటి ఆధారాలు లేవు. ఏ చరిత్రకారుడు ఆ విషయం గురించి రాయలేదు. షాజహాన్ జీవిత చరిత్ర, షాజహాన్ ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ద మొఘల్ ఎంపరర్ రాసిన ఫర్గూస్ నికోల్ మరో విషయం కూడా రాశాడు. తాజ్మహల్ నిర్మాణంలో పనిచేసిన ఎక్కువ మంది కూలీలు కనౌజ్కు చెందిన హిందువులు. దానిపై పువ్వులు, తీగలు లాంటివి చెక్కడానికి శిల్పులను పోగ్రా నుంచి పిలిపించారు. కాశ్మీర్కు చెందిన రామ్లాల్ తోటపని బాధ్యతలు అప్పగించారని చెప్పారు. షాజహాన్ కాలం నాటి చరిత్రకారుడు అబ్దుల్ హమీద్ లహోరీ తాజ్మహల్ నిర్మాణానికి 50 లక్షలు ఖర్చయ్యాయని రాశారు. కానీ మరో చరిత్రకారులు ఆ ఖర్చు కేవలం కూలీలకు ఇచ్చిన వేతనం మాత్రమే అని రాశారు. ఇందులో భవనానికి ఉపయోగించిన వస్తువుల విలువను చేర్చలేదన్నారు. తరువాత లభించిన పత్రాల ప్రకారం కొంతమంది చరిత్రకారులు తాజ్మహల్ వ్యయం 4 కోట్లుగా అంచనా వేశారు. భవనం నిర్మాణానికి ప్రభుత్వ ఖజానా, ఆగ్రా ఖజానాలోని మొత్తం డబ్బు ఖర్చు చేశారని చెప్పారు. తర్వాత కూడా తాజ్మహల్ పర్యవేక్షణ, సంరక్షణ కొనసాగేలా ఆగ్రా చుట్టుపక్కల 30 గ్రామాల నుంచి వచ్చే ఆదాయాన్ని వినియోగించాలని షాజహాన్ ఆదేశించారు. మొఘలుల పతనం తర్వాత 1808లో ఆంగ్లేయ జనరల్ లేక్ ఆగ్రాను ఆక్రమించాడు. తర్వాత కొద్ది రోజులకే తాజ్మహల్ గోడలకు పొదిగిన అమూల్యమైన రత్నాలు, తివాచీలు, గోడలకు ఉన్న కళాఖండాలు అక్కడ కనిపించకుండా పోయాయి. తాజ్మహల్ లోపల ఉన్న మసీదును అద్దెకు తీసుకున్న ఆంగ్లేయులు దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని హనీమూన్ కాటేజీలుగా మార్చేశారు. సమాధి వేదికపై సైనికులు బ్యాండ్ బాజాలు మోగించడం మొదలుపెట్టారు. తాజ్మహల్ ముందున్న తోటలో ఆంగ్లేయులు పిక్నిక్ జరుపుకునేవారు. 1830 సమయంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ తాజ్మహల్ను కూల్చేసి ఆ పాలరాయిని మొత్తం వేలం వేయాలని కూడా ఆలోచించినట్లు వదంతులు వచ్చాయి. ఇవి ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్మహల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.